హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అపర్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చేయబోయిన రెసిపీ ఏంటంటే క్యారెట్ గారెలు. క్యారెట్తో స్వీటే కాకుండా హాట్ కూడా చేయొచ్చు. నాకు కూడా యూట్యూబ్లో వీడియో చూసిన తర్వాతే నేను స్టార్ట్ చేశాను. చాలా బాగా వచ్చాయి. మీకు కూడా రెసిపీ చెప్పేస్తాను, చూడండి. ఒక 5 క్యారెట్లు తీసుకొని బాగా సన్నగా తురుముకున్నాము. ఆ తురుములోనే 3 ఉల్లిపాయలు కోసుకొని, ఇంకా చిన్నగా కోసుకుంటే బెటర్, నేను కొద్దిగా పెద్దవే కోసుకున్నాను. నెక్స్ట్ అందులోకి కొద్దిగా 1 కప్పు శనగపిండి. చూడండి, మేము వచ్చి తీస్తుంటే మా పిల్లలేమో అందులోంచి పిండి కొద్దిగా తీసుకుంటున్నారు. పిల్లలతో అంట్లంటే మరి మామూలుగా ఉండదు కదా. ఇప్పుడేమో మా చిన్న పాప వచ్చింది, చూడండి. అదైతే అసలు మనం చెప్పినా సరే వెళ్ళదు, పక్క నుంచి కూర్చునిపోయింది అంతే కలిపిన దగ్గర. నెక్స్ట్ 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేయాలి. అక్కడ చెప్తుంది అన్నమాట మా చెల్లి, ఏదేసినా సరే చూపించేయని. నేనేంటంటే ఆల్రెడీ అక్కడ వేస్తున్నది కనబడుతుంది కదా అనేసి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను చూపించకుండా. నెక్స్ట్ అలాగే కొద్దిగా వామ్ తీసుకొని మన చేతితో కొద్దిగా నలిపేసి అందులో నెయ్యాలన్నమాట. మరీ ఎక్కువైనా సరే చిన్న చేదు వచ్చినట్టు ఉంటుంది, అందుకని ఒక 1/2 స్పూన్ అయితే సరిపోద్ది. అదిగోండి, చూడండి, మా పాప వామ్ వేసినా సరే అసలు. నెక్స్ట్ ఇంకోటి ఏం జరిగిందంటే కారం వేసిన దగ్గర కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం వేసినప్పుడు కూడా చిన్న నోట్లో పెట్టుకుంది. ఇంకేం చేస్తాం, ఆ చేసింది ఆపేసి పక్కకు తీసుకొని వెళ్ళి మళ్ళీ వాష్ చేసి శుభ్రంగా కొద్దిగా పంచదార ఇస్తే అప్పుడు తిన్నది. కారం పోయింది. అదిగోండి, కారం వేసినప్పుడే చిన్న గ్యాప్ వచ్చినట్టు అనిపించింది కదా. అప్పుడే పాపను తీసుకొని మొత్తం మౌత్ అంతా క్లీన్ చేసి మళ్ళీ పంచదార చిన్నదిస్తే అప్పుడు సైలెంట్ అయింది. కలుపుతున్నాను, చూడండి. అలాగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముద్దలాగా మనం గార్లిక్ అలా కలుపుకుంటామో అలా ముద్దలాగా కలిపేసుకొని ఉంచడమే. అంతకీ మీకు వాటర్ అవసరం అవుతుంది అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే వాటర్ ఏం పడలేదు, సరిపోయింది అలాగా. చూడండి, అలా మిక్స్ చేసుకోవాలి మొత్తం, సాల్ట్ కారము అన్నీ కలిసేటట్టుగా. బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను స్కిప్ చేస్తాను. కొద్దిగా గట్టిగా అంటే ఏమంటారు, కరకరలాడినట్టు కాకుండా కొద్దిగా బాగా గట్టిగా అయిపోతుంది. అందుకనేసి కార్న్ఫ్లోరే చూస్ చేసుకొని బియ్యం పిండి అన్నది స్కిప్ చేస్తాను. ఇప్పుడేమో స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, కళాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని, నేనైతే తక్కువ వాడతాను ఆయిల్. మా చెల్లె కొద్దిగా వేయమందనమాట. అంటే మనం గారేసినప్పుడు మునగాలు కాక కొద్దిగా అన్నదనేసి వేసాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం గారెలాగా చూసుకొని, ఇప్పుడు మనం శనగపప్పు గారెలు ఎలాగన్నది వేసుకుంటామో అలా వేసుకోవడమే. చూడండి, ఇక్కడ ఆయిల్ వేడెక్కింది లేదా అని చూస్తున్నాను. అలా తీసుకొని ఏదైనా కవర్లో పెట్టుకున్న పర్లేదు. నాకేంటంటే కవర్ అవైలబుల్లో లేదు, అందుకని హ్యాండ్ మీద పెట్టి వేస్తాను. ఏంటంటే మేము పప్పుతోని అలాగా నంచుకుంటాయి అనేసి వేసుకుంటున్నాం. మరి ఆఫ్టర్నూన్ టైంలో వేసాను అనమాట. అందుకే చేతికి ఎంత ముద్ద వస్తే అంత తీసేసి వేసేస్తాను, మధ్యాహ్నం భోజనం టైంకి అయిపోతాయి అనేసి. అలాగే ఏంటంటే మనకి ఎన్ని ఆయిల్లో పడతాయి ఒక టిప్కి అనుకుంటే అన్నీ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ తిరగడమే. ఇంకా మీకు ఏవైనా క్యారెట్తో హాట్ రెసిపీస్ ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి, ట్రై చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను.
నేను ఫస్ట్ క్యారెట్తో గారెలు ఏంట్రా బాబోయ్, క్యారెట్ ఏమో స్వీట్గా ఉంటుంది, మనం వేసినవన్నీ హాట్, కారము, ఉప్పు ఇలాంటివన్నీ అని అనుకున్నాను. కానీ టేస్ట్ అయితే మాత్రం బాగా వచ్చింది. అలాగా నేను ఇప్పుడు చేస్తున్న విధంగా తిరగేసుకోవడమే. నెక్స్ట్ అదని చూడండి, మా పాప కారం నోట్లో పెట్టుకున్నాను కాదు, కొద్దిగా పంచదార గిన్నెలో వేసిస్తే తిరుక్కొని తింటుంది. పెద్ద పాప ఏమో చూడండి బోర్లతో. ఎస్టర్డేనే తన బర్త్డేకి బోర్లు తెచ్చామన్నమాట, ఆ బోర్లతో ఆడుతుంది. చూడండి క్లైమేట్ అంత చల్లగా మారిపోయిందో. నేనైతే గాలి వేసిన దగ్గరే ఉన్నాను. ఈ వీడియో అంతా తీసింది మా చెల్లె. అవును, మా పక్కన రోడ్డు కూడా చూపెట్టేస్తుంది. మా పాప ఏమో ఫస్ట్ ఒకటి వేసాను, ముగ్గురు తినేసి మళ్ళీ ఇంకో దానికి వచ్చింది. మా చెల్లి బాగున్నాయి అని అడుగుతుంటే అవి పట్టేసుకుంది, వెంటనే కాలిపోయిందని చెప్తుంది. అవును, ఆ చెల్లి కార్న్ఫ్లోర్ చిన్నది ఒలిగింది అనమాట. ఆ ఒలిగిన పిండితోనే ఇంకా మొత్తం రంగోలీ చేసుకున్నాయి. కార్న్ఫ్లోర్ రంగోలీ చేస్తారు. వీళ్ళిద్దరే కాకుండా వాళ్ళ పిన్ని కూడా రెడీ చేశారు. చూడండి నెక్స్ట్ డే కనబడుతుంది. మొహానికి మొత్తానికి ఎలా రాసుకుంటుంది చూడండి, పౌడర్ లాగా. అవునండి, వాళ్ళ పిన్ని ఎలా ఉందో చూడండి. వాళ్ళ పిన్నిని కూడా వదలలేదు అసలు. మొత్తానికైతే నేను అలా వాళ్ళతో ఆడుకొని టైం స్పెండ్ చేసుకొని గారెలు అయితే కంప్లీట్ చేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.